నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నమస్కారం. నేటి పంచాంగం 12/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, తిథి పౌర్ణమి పూర్తిగా, నక్షత్రం హస్త సాయంత్రం 6:08, యోగం యాఘాత రాత్రి 8:41, కరణము విష్టి సాయంత్రం 4:35, భవ పూర్తిగా, రాహుకాలం ఉదయం 8:51 నుంచి 10:24, గుళిక్కాలం ఉదయం 5:43 నుంచి 7:17, యమగండం మధ్యాహ్నం 1:32 నుంచి 3:05, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:23, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుంచి 6:33, దుర్ముహూర్తం ఉదయం 6:33 నుంచి 7:23, అమృతకాలం ఉదయం 11:23 నుంచి 1:11, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 3:09 నుంచి 4:57 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని తెలుసుకుందాం. ముందుగా అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, అన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే శ్రమతో కార్యక్రమాలు సాధించడానికి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలు అనేవి గట్టిగా చేస్తారు. నైపుణ్యాలు పెరుగుతాయి. శ్రమతో పాటుగా వ్యక్తులకి, అంటే ఎవరికన్నా మీ మీద, అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే కార్యకలాపాల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించే దిశగా మీరు గట్టిగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే రావలసిన ధనం ఏదన్నా ఉన్నా దానికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల్ని కలిసి చర్చించటం, అలాగే తల్లి తరపు బంధువులతో ఈ రోజున చర్చించటం కానీ, వారిని కలవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు, అన్నీ కలిపి వృషభ రాశిలో తీసుకుంటాము. ఈ వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, నైపుణ్యాలు పెరుగుతాయి, విద్యాపరమైన విషయాల మీద అభిరుచి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చేసే కార్యక్రమాల మీద పూర్తి శ్రద్ధతో చేయడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ఉపాసన మొదలైన కార్యక్రమాల మీద దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలలో, రాత నైపుణ్యాలకు సంబంధించిన విషయాలలో దృష్టిని సారించాలి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో కానీ, సంతానంతో కానీ, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత వైరాగ్యం కానీ, కొంత అభిప్రాయ భేదాలకు కానీ ఆస్కారం ఉన్న రీత్యా తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, అలా ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం, అంటే గృహంలో సౌకర్యాలు కానీ, తల్లి యొక్క ఆలోచనలు, తల్లి యొక్క సహకారం విషయంలో కానీ, వారి ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, అలాగే నూతన విషయాలు సేకరణ, విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకునే విషయం అన్నీ కూడా చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలంటే గృహాన్ని ఏదైనా రిపేర్లు చేయించుకోవడానికి కానీ, అలాగే వాహనాలు ఏదైనా రిపేర్ కానీ, నూతన వాహనాలు కానీ, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన చికాకులు, లేకపోతే వాటికి సంబంధించి మీరు ఏదైనా చేయడానికి
ప్రయత్నాలు చేస్తున్నా కూడా అనుకోని విషయాలలో ఆటంకాలు, అంటే ఏదైనా ఎక్కడన్నా మీరు వెహికల్ ఇచ్చి దాని సర్వీసింగ్ కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా దానికి ఏదైనా అవరోధాలు లాంటివి రావడం కానీ అలాంటి వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునరుస్తు, పుష్యమి, ఆశ్లేష. అయితే ఈ రోజున వీరికి ప్రయత్నం చేసిన కార్యక్రమాలన్నింటిలోనూ ఎక్కువ స్టామినా అనేది ఉంటుంది. అంటే సామర్థ్యంతో పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తూ వ్యక్తుల సహకారంని తీసుకోవడానికి ఇష్టపడకుండా మీ అంతటా మీరే పనిని నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో ముఖ్యంగా మీకు ఎవరన్నా మీ బంధుమిత్రులు కానీ ముఖ్యులు కానీ మీకు సహకరించడానికి ముందుకు వచ్చినా కూడా దాని మీద మీకు పెద్ద ఆసక్తి అనేది ఉండదు. అంటే ఇతరుల సహకారం తీసుకోవడానికి విముఖత వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. దానివల్ల మీకు ఆత్మస్థైర్యం, అంటే ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు నా అంతా నేను చేసుకోగలను అనుకున్న ధైర్యం కూడా కొంతగా సన్నగిలే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల సమస్యలేమీ ఉండవు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి అంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వారికి ఈ రోజున మాటల వల్ల, మాటలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ కొంత స్వార్థపూరితంగా ఇతరులకి అనిపించటం వల్ల మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది. అంటే ఇతరులకు ఏదైనా మీరు వాగ్దానాలు చేసినా, ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు రావాల్సిన విధానం గురించి మీరు చర్చలు జరిపినా స్వార్థపరులైన వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే ఆవశ్యకత అనేది ఇందులో మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఆహార స్వీకరణ విషయంలో, అంటే కొత్త ప్రదేశాల్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆహార సంబంధమైన విషయాలలో కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా కనబడుతున్న రీత్యా కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా లాభంతో పాటు సమానంగా వైరాగ్య ఆలోచనలు కూడా రావడం వల్ల ఒక పని చేయడంలో లాభ నష్టాల కన్నా కూడా చేద్దామా వద్దా అనే విషయంలో వైరాగ్యపూరితమైన ఆలోచనల వల్ల మొదలు పెట్టడానికి ఎక్కువ సంకోచించే అవకాశాలు, అలాగే మీ మీద మీకు నమ్మకం కొంతవరకు తగ్గే అవకాశాలు, దాంతోపాటుగా కొత్త వ్యక్తులు ఎవరన్నా మీకు సహకరించడానికి వచ్చినప్పుడు ఏదైనా కొనుగోలు నిమిత్తం కానీ సంతానపరమైన విషయాలలో కానీ సంతాన అభివృద్ధి కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల అది ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆలోచనలో పడతారు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో నమ్మకం అనేది ఉండడం కొంతవరకు తక్కువ ఉంటుంది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడాను ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా ఏదైనా విదేశీ సంబంధమైన విషయాలలో, అంటే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ విదేశీ ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే సంతాన నిమిత్తం వారి యొక్క అభివృద్ధి నిమిత్తం మొదలైన వాటికి సంబంధించినవి వారి యొక్క బహుమానాలు కొనుగోలు కొరకు కూడా కొంతవరకు, అంటే మీ యొక్క సంతానానికి ఏదైనా బహుమానాలు కొనే నిమిత్తం కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వడం, ముఖ్యంగా ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక ప్రవచనాలు అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ వచ్చిన లాభాలని మీరు స్వీకరించడానికి కొంత విముఖత కానీ వైరాగ్యం కానీ లాభాలని సరిగ్గా ఉపయోగించుకునే ఆలోచనలు లేకపోవడం వల్ల వచ్చిన లాభాలు నిరుపయోగం అయ్యే అవకాశాలు కానీ ఉండటం వల్ల తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే చిన్ననాటి మిత్రులతో సంప్రదించడం కానీ ఎవరైనా ఏదైనా విషయంలో వారిగా వారు సహకరించడానికి వచ్చినా అది తీసుకొని దాని పరంగా అభివృద్ధి చెందే విషయంలో కానీ చాలా వరకు
ఆలోచనలు మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత ఆత్మవిశ్వాసం విషయంలో, సంతానం విషయంలో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ అన్ని విషయాలు కూడా ఆకస్మికంగా మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా పూర్తి స్థాయి నమ్మకంతో, ధైర్యంతో తీసుకునే విషయంలో కొంత మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అవి లాభదాయకంగానే ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే సంతానం మీద దృష్టి సారించడం, వారి యొక్క ఆలోచనలు కానీ అలవాట్ల విషయంలో కానీ తగినంత శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి ఉంటాయి. అంటే కొత్త వృత్తి మారదామా, లేకపోతే ఉన్న వృత్తిని పొడిగించుకుంటూ ముందుకు పెడదామా, లేకపోతే కొత్త అవకాశాలు అనేవి రావడంలో ఇంత డిలే అవుతుంది ఏంటని రకరకాలుగా ఉన్న వృత్తి మీద కొంత అసంతృప్తి, వ్యక్తుల జోక్యం, ఆ విషయంలో బయటకు వచ్చేద్దామా లేకపోతే ఉన్నదాన్ని కంటిన్యూ చేద్దామా అనే విధానం, ఈ రకరకాల ఆలోచనలతో వృత్తి మీద సరి అయిన కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం కానీ, లేకపోతే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఆకస్మికమైన నిరాశ నిస్పృహలకు లోనవ్వడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా దూర ప్రదేశాల్లో వృత్తి కోసం సంబంధించిన విషయాలకి అవకాశాలు అనేది ఒకటి కనబడుతోంది. అంటే వృత్తిపరంగా కానీ, లేకపోతే భాగస్వామి కానీ, లేకపోతే ఏదన్నా మీకు చాలా ముఖ్యులు జీవిత భాగస్వామి మొదలగు వారి తరపు నుంచి కూడా సహకారం అందడం నూతన వృత్తి విషయంలో అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు ఈ చేసే దూర ప్రయాణాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఒకటి. అలాగే స్నేహితుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమైనా కూడా మీకు దాని మీద పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకపోవడం వల్ల మీ సామర్థ్యం మీద మీకు కొంత నమ్మకం తగ్గడం, ఈ పని నేను చేయగలనా లేదా అని చెప్పి అలాంటి వైరాగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో పూర్తిగా దాని గురించి పూర్వపరాలు ఆలోచించకుండా సగంలోనే వదిలేద్దామన్న భావన మొదలైనవి కనబడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రి, పెద్దలు మొదలైన గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఉపాసనాకారులతో మీకు కొంత స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలు కానీ రెండూ కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే ఏదైనా లోన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు అన్న భావన ఒకటి. తద్వారా దానివల్ల కొంత మానసికంగా మీ మీద మీకు నమ్మకం తగ్గడం, పోనీ ఎక్కడన్నా ఏదైనా వృత్తిపరంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు అనుకున్న స్థాయిలో ఆర్థికంగా దాంట్లో మీకు సపోర్ట్ అనేది లేకపోవడం, అంటే మీరు ఇంత అని మీరు బేరీజ్ వేసుకున్నంత కాకుండా మీరు ఆశించిన దానికన్నా తక్కువగానే ఆర్థికంగా వాళ్ళు మీకు ఆఫర్ ఇవ్వడం, దానివల్ల దాన్ని ఒప్పుకోవడానికి మనసు రాకపోవడం, కొత్త వ్యక్తుల్ని మీరు మీట్ అవ్వడం, అలాగే కొంత అశ్రద్ధ, పనులు జాప్యం మొదలైన వాటి వల్ల కొంత నిరాశ నిస్పృహలు వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే నేర్పు మీకు ఉండడం బట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు చేయడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచిది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు. మీనరాశి. అమ్మ చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆధ్యాత్మిక సంబంధ బాంధవ్యాలు, మీ ఆలోచనలు, మీ యొక్క నైపుణ్యాలు, తర్వాత మీ యొక్క రచనాశక్తి, సృజనాత్మకత అంతా కూడా ఆధ్యాత్మిక సంబంధమైన సాహిత్యాల మీద ఎక్కువ మీకు దృష్టి వెళ్ళడం, జీవిత భాగస్వామితో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలు, వ్యక్తుల్ని సంప్రదించడం, ప్రవచనాలు, ప్రవచనకర్తలతో మీరు సంభాషించడం, దానికి సంబంధించి మీకు కూడా ఒక మోటివేషన్ లాంటిది రావడం, అలాంటి ప్రదేశాలు, వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారాన్ని చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి మేష రాశి నుంచి మీన రాశి వరకు కూడా ఈ రోజున తప్పకుండా అన్ని రాశుల వాళ్ళు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా కాసము
ఉన్నట్లయితే తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, హనుమంతుడి నామాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవడం, ఇవన్నీ చేయడం బట్టి శక్తి, దాంతోపాటుగా అభివృద్ధి, ఆరోగ్యం బాగుండడం, అలాగే అనవసరమైన ఆందోళన నుంచి బయటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక జాతక రీత్యా మీ యొక్క దశలు, అంతర్దశలు వ్యక్తికి మారుతూ ఉంటాయి కనుక వాటితో కలిపి ఈ గోచార ఫలితాలు అంటే ఏ రోజుకు ఆ రోజు గ్రహ మార్పుతో వచ్చే ఈ గోచార ఫలితాలని కూడా కలిపి చూసుకుంటున్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని మీరు ఏ రోజు చెప్పే పరిహారాలు ఆ రోజులో కానీ, లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం కానీ చేసుకుంటూ ఆ సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరికీ కలిపి చెప్పే కామన్ విషయం కనుక ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక పరిహారాలు మాత్రం ఎవరి వ్యక్తిగత దైవాన్ని, అలాగే ఏ రోజు చెప్పిన పరిహారాన్ని కానీ, అలాగే ఇవాళ చెప్పిన హనుమంతుడి దేవాలయం కానీ, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మన వాళ్ళ గుర్తుంచుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునేది హనుమత్ జయంతి, అలాగే హనుమాన్ విజయోత్సవం. హనుమంతుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీలైనంత క్లుప్తంగా మనం ఈ రోజున చెప్పుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అసలు హనుమంతుడు అంటేనే అందరికీ చాలా 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 ఇష్టదైవం. అది ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, హనుమంతుడిని విపరీతంగా ఆరాధిస్తారు. అసలు హనుమంతుడు అంటేనే దాస్య భక్తికి సంకేతం. ఎవరికి అయినా నవవిధ భక్తుల్ని తీసుకున్నట్లయితే నవవిధ భక్తుల్లో మీకు శ్రవణం కానీ, కీర్తనం కానీ ఇవన్నీ వచ్చినా వీటన్నిటిలోనూ దాస్య భక్తి అనేది కూడా చాలా 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 విశేషమైన భక్తి. ఆ భక్తికి సంబంధించి చాలా చెప్పుకోదగిన వ్యక్తిగా మనం హనుమంతుడిని చెప్తాం. అంటే ఆయన శ్రీరామచంద్రుడికి దాస్య భక్తిని నిరూపించుకున్న వ్యక్తి. అంటే ఆయన దగ్గర నుంచి ఏమీ ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మేణ ఆయన్ని పూజిస్తూ ఆయన కోసం ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆయనకి ఎంతో దాస్యంగా ఉంటూ ఆ రకమైన భక్తిని చూపించిన వ్యక్తిగా మనం హనుమంతుడిని చెప్తాం. హనుమంతుడు అంటేనే ఒక ధైర్యం, ఒక స్థైర్యం. ఎవరికైనా సరే హనుమంతుడు అనేటప్పటికీ ఒకలాంటి ధైర్యం కానీ, ఒక చక్కటి రూపం కానీ, ఒక మంచి ఆలోచన కానీ, అంటే పర్లేదు మనం ఏదైనా సాధించగలం, హనుమంతుడు అంత శక్తి అన్నది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ హనుమంతుడి గురించి కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన విషయాలు, అంటే ఉన్న తక్కువ సమయంలో చెప్పుకునే ముఖ్యమైన విషయాలని మనం ఇక్కడ తెలుసుకుందాం. మామూలుగా హనుమంతుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే అంజనీపుత్రుడు అని చెప్తాం. వాయుపుత్రుడుగా ఆయన్ని గురించి చెప్పుకుంటాం. అయితే హనుమంతుడి చిన్నతనంలో అసలు ఆయనకి ఆ హనుమంతుడు అన్న పేరు కానీ, ఈ విషయాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే చిన్నప్పుడు ఆయన పుట్టిన వెంటనే గంట లోపలే ఈ తల్లి కొంత దూరం వెళ్ళి ఆహారం కోసం పక్కకి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం మెలకు వచ్చి వెంటనే ఆయన ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, ఆ సూర్యబింబాన్ని చూసి ఒక పండులా భావించి దాన్ని తెచ్చి తినాలి అన్న భావనతో ఆయన అక్కడ దాకా ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుడిని అందుకోబోతాడు. సూర్యుడు ఈ చిన్నపిల్లవాడు సాధారణ వ్యక్తి కాదు, రాబోయే కాలంలో ప్రపంచానికి ఎంతో ఎంతో ముఖ్యమైన వ్యక్తి, ఇతన్ని నేను ఇబ్బంది పెట్టకూడదన్న భావనలో తన యొక్క కాంతిని అతని మీద విపరీతంగా ప్రసరించి అతను ఇది చేయకుండా కొంత కాంతిని కూడా తగ్గించుకొని ఆ యొక్క హనుమంతుడు తన మీదకి వచ్చినప్పుడు ఆయన ఆగుతాడు. ఈ లోపల ఆ విషయాన్ని గమనించిన ఈ రాహు అక్కడికి వచ్చి, రాహు మీద కూడా చిన్నపిల్లల చేష్టలు అంటే ఎలా ఉంటాయి, ఇది చూసి కొంతసేపు అది కాకపోతే ఇంకో దాని మీదకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎర్రని రూపంలో ఉండే సూర్యనారాయణ స్వామిని పట్టుకోబోయి మళ్ళీ ఆ పక్కెళ్ళి రాహుని పట్టుకోబోతే రాహు కొంచెం కంగారు వచ్చి ఇలా కాదని చెప్పి ఆయన వెంటనే వెళ్ళి ఇంద్రుడికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఇంద్రుడు రావడం అక్కడికి వచ్చిన తర్వాత ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని చూసి కూడా ఈయన ముచ్చట పడతాడు. ఇది కూడా ఏదో తెల్లగా ఉంది, ఏదో ఇది కూడా తినే వస్తువేమో అనుకుని దాని మీద కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండే వజ్రాయుధంతో తన మీదకి రాబోయాడు కదా తన యొక్క ఐరావతం మీదకి, దాంతో ఆయనకి దవడ మీద కొట్టడం జరుగుతుంది. వెంటనే ఆయన కింద పడిపోవడం జరుగుతుంది. ఎవరు? హనుమంతుడు. ఆ దవడ మీద కొట్టడం బట్టి దాన్ని హనుమలు మీద కొట్టడం కనుక హనుమంతుడుగా ఒకటి అనొచ్చు. ఎప్పుడైతే ఆయన కింద పడిపోయాడో వెంటనే వాయుదేవుడికి చాలా బాధ వస్తుంది. తన యొక్క వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది జరిగిందా అనుకొని గాలిని
ఇది చేయడం ఆపేస్తాడు ఆయన. వెంటనే సర్వదేవతలు వెళ్ళి ప్రార్థన చేసి ఇలా కాదని బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ చెప్పి ఈయన వాయువు ఆగిపోతే మొత్తం ఇక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పి అందరూ ప్రార్థిస్తే మొత్తానికి ఆయన వచ్చి సిచ్యువేషన్ బట్టి ఏం చేస్తాడంటే ఇమీడియట్గా ఇలా కాదు అని చెప్పి హనుమంతుడికి నచ్చ చెప్పిన పని చేసి, అంటే హనుమంతుడికి కాదు, ఈ యొక్క ఆ పరిస్థితిని చూసి వెంటనే అందరూ కలిసి ఈ యొక్క హనుమంతుడిని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక్క దేవుడు ఒక రకమైన వరం ఇస్తాడు. సూర్యుడు ఏమని వరం ఇవ్వడం జరుగుతుందంటే, నువ్వు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు సర్వ విద్యలు నేను నేర్పించగలిగేదంతా కూడా నేను నేర్పిస్తానని, అలాగే నీకు ఎప్పుడు కూడా నా వజ్రాయుధం వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఏమో ఈ యొక్క ఇంద్రుడు, అలాగే యముడు తన వల్ల ఏ రకంగానూ మృత్యువు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉండే విధంగా ఆయన, వరుణదేవుడు తన యొక్క దానివల్ల అతనికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండేట్టు ఆయన, అలాగే బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మదేవుడి యొక్క దండన అనేది జరగదని, ఇలా ఒక్కళ్ళు ఆయన పుట్టిన గంటలోనే రకాల వరాలు ఇవ్వడం, ఆయన అపురూపమైన శక్తివంతుడిగా చాలా చక్కగా మారడం, నిరంతరం ఆయన ఈ రామనామ జపం చేయడం, రాముణ్ణే ప్రార్థన చేయడం. రామాయణంలో కూడా కిష్కింధకాండ దాకా అసలు మనకు హనుమంతుడి ఎంట్రీ ఉండదు. కానీ ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే ప్రతి కాండలోనూ ఆయన యొక్క గొప్పతనాలు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంతవరకు సహకరించాడు, అలాగే రాముడికి సుగ్రీవుడికి మైత్రి విషయంలో కానీ, అలాగే సీతాదేవిని వెతుక్కొచ్చే విషయంలో వెళ్ళడం కానీ, తన శక్తి తనకు తెలియకుండా అన్ని యోజనాలు 100 యోజనాలు దాన్ని దాటి వెళ్ళి అక్కడ ఆయన ఉండడం కానీ, ప్రతి విషయంలోనూ ఈ యొక్క రాముడు సీత లక్ష్మణుడికి వెన్నంటే ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తూ దాస్య భక్తితో ప్రేమానురాగాలతో ఆయన ముందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే హనుమంతుడికి చాలా ఇష్టం ఆకు పూజతో పూజ చేసినా కూడా, తమలపాకులతో పూజ చేసినా, అలాగే ఆయనకి సింధూరం కూడా. దానికి కూడా కారణం ఏం చెప్తారంటే, హనుమంతుడికి ఆయనకి ఆకులతో ఒకసారి శ్రీరామచంద్రుడు ఈ యొక్క తింటున్నప్పుడు ఇది ఎందుకు ఇలా తింటున్నట్టుగా ఉంది ఆకులతో అని చెప్పి అడిగితే, ఈ యొక్క తాంబూలం దానివల్ల ఆరోగ్యపరంగా ఉంటుందని తెలిసి వెంటనే ఆయన కూడా ఒళ్ళంతా ఆకులు తమలపాకులు కప్పుకున్నట్టుగా, అదేవిధంగా సింధూరం విషయంలో కూడా అమ్మవారు ఒకసారి సీతాదేవి నుదుటిని పెట్టుకున్నప్పుడు ఇది దీనివల్ల శ్రీరామచంద్రుడికి ఎంతో మంచిది, నేను ఇలా పెట్టుకోవడం బట్టి భర్తకు అన్నట్టుగా చెప్తే, వెంటనే అలా పెట్టుకోవడం వల్ల శ్రీరామచంద్రుడికి మంచిదే అనే తన ఒళ్ళంతా కూడా సింధూరాన్ని రాసుకోవడం, ఈ రకంగా చాలా చాలా గొప్ప విషయాలు ఎన్నో రాముడితో ఆయనకుండే అనుబంధం చాలా ఎక్కువ హనుమంతుడికి. అంతేకాకుండా వారణాసిలో ఈ రోజున సంకటహర టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంది, సంకటమోచన టెంపుల్ అని చెప్పి హనుమంతుడి ఉంది. తండ్రి తులసీదాస్ నిర్మించినట్టుగా చెప్తారు. తులసీదాస్ హనుమాన్ చాలీసాని కూడా రచించడం జరిగింది. రామచరితమానస రచించింది కూడా ఆయనే. ఈ సంకటమోచన హనుమాన్ టెంపుల్లో గనక ఎవరన్నా వెడితే తప్పనిసరిగా ఎన్ని రకాల కష్టాలను కూడా అవి తగ్గిపోతాయని చెప్పి సంకటమోచన హనుమాన్ టెంపుల్లో చెప్తారు. అంటే అది చాలా చక్కగా అక్కడ హనుమంతుడు టెంపుల్, దాంట్లో ఎదురుండా శ్రీరామచంద్రుడు కూడా ఉండడం జరుగుతుంది. రాముణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా ఈయన. తర్వాత అక్కడంతా కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోజున చాలా ఉత్సాహంగా అక్కడ చాలా చక్కగా జరుగుతాయి. హనుమంతుడి యొక్క విజయోత్సవంలాగా హనుమంతుడికి సంబంధించినవన్నీ కూడా వారణాసిలో అత్యంత అద్భుతంగా జరుగుతాయి. అంత గొప్ప రోజుగా ఈ రోజున చెప్తారు. కాబట్టి ఈ రోజున హనుమంతుడికి సంబంధించి తులసీదాస్ రచించిన రామచరితమానస కూడా అక్కడే దగ్గరగానే ఉంటుంది ఒక ప్రదేశం. తులసీదాస్కి సంబంధించింది చక్కగా కట్టారు పాలరాతితో. అది 1964లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పట్లో దాన్ని ఎంతో అందంగా ప్రతి చోట ఆ పాలరాయి మీద రామచరితమానస మొత్తం రచించాడు ఆయన, తులసీదాస్ రచించినది. కాబట్టి తులసీదాస్కి ఎంతో అభిమానం రాముడన్నా ఈ యొక్క హనుమంతుడన్నా. ఆయన దాంట్లో 40 శ్లోకాల్లో హనుమాన్ చాలీసాను రచించడం జరిగింది. హనుమాన్ చాలీసాలో హనుమంతుడి భక్తి, హనుమంతుడి యొక్క శక్తి, హనుమంతుడి యొక్క ప్రేమానురాగాలు మనకి ఎలా ఉన్నాయి ఈ యొక్క రామచంద్రుడి మీద, ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా రాసి ఆయన ఒక గురువుగా భావించి ఎంతో గొప్పగా రాయడం జరిగింది. ఈ యొక్క కన్నుల పండుగగా ఉంటుంది ఈ టెంపుల్. ఏది? ఈ సంకటమోచన టెంపుల్ అనేది వారణాసిలో చాలా ముఖ్యమైనది. అది అంతా కూడా అస్సీఘాట్ దాకా దాంట్లో మనకి బ్రహ్మాండంగా తీసుకెళ్ళి విజయోత్సవంలో చేసుకుంటూ ఈ రోజున చాలా చక్కగా ఉండవనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా, సాధారణంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ చాలీసాని పారాయణ చేయమంటారు, సుందరకాండని పారాయణ చేయమని చెప్తారు. ఎందుకంటే అలా చేయడం బట్టి మనిషికి ధైర్యం, మనోనిబ్బరం మొదలైనవి ఏర్పడతాయన్నది. అలాగే హనుమంతుడిని కనుక పూజిస్తే శని దోషాలు కూడా పరిహారం అవుతాయని, అలాగే ఈ యొక్క సింధూరంతోనూ ఆకు పూజ మొదలైనవి చేయడం బట్టి కూడా మంగళవారం నాడు, తర్వాత శనివారం నాడు కూడా శనికి సంబంధించిన దోషాలని అధిగమించడానికి అవకాశం ఉంటుందని మొదలైనవన్నీ కూడా చెప్పడం అనేది దీంట్లో మనం చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా హనుమంతుడికి ఎంతో ప్రియమైన హనుమాన్ చాలీసాని చదవడం మాత్రమే కాకుండా ఎక్కడ రామనామాన్ని జపిస్తారో అక్కడ తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడు. కాబట్టి ఏదో రూపంలో ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా రాముడి యొక్క నామం
జపించినప్పుడు ఏదో రూపంలో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవడం, వారికి ఆయన తప్పనిసరిగా ధైర్య సాహసాలు ఇవ్వడం అనేది, ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది మొదలైనవి చెప్తారు. కనుక తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి దుష్ట సమస్యలు ఎదుర్కొంటున్నా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటున్నా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా హనుమంతుడిని పూజించడం, మనసులో ఆయన్ని తలుచుకోవడం, శక్తి తెచ్చుకోవడం మొదలైనవన్నీ చేయడం వల్ల తప్పనిసరిగా హనుమంతుడి చిరంజీవి. ఆయన తప్పకుండా అందరికీ కూడా ఆ వరాన్ని ఇస్తాడు. కనుక రాముణ్ణి ప్రేమించి ఆరాధించి రామమంత్రం జపించిన చోట తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడన్న విషయాన్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంలో మరొక్కసారి హనుమంతుడిని ప్రార్థించుకుందాం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.